బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు రసవత్తరంగా మారింది. నిన్న అంటే 3వ రోజు ఒక దశలో ఇండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడగా నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీకి తోడుగా వాషింగ్టన్ సుందర్ అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి చేసినటువంటి హాఫ్ సెంచరీతో ఇండియా మెరుగైనటువంటి స్థితికి చేరింది. మెరుగైన స్థితి అంటే గెలిచే స్థితి కాకపోయినప్పటికీ ఓటమి బారి నుండి తప్పించుకునేటటువంటి అద్భుత పోరాటాన్ని చేశారు వారిద్దరు కలిసి. ఇక ఈరోజు అంటే 4వ రోజు ఈ బాక్సింగ్ డే టెస్టు అనేక మలుపులు తిరిగింది. నిన్నటి స్కోర్కు మరో 11 పరుగులు జోడించినటువంటి ఇండియా ఆఖరి జోడి అంటే నితీష్ కుమార్ రెడ్డి, సిరాజు తన తొలి ఇన్నింగ్స్లో మరొక 11 పరుగులు జోడించి మొత్తంగా ఇండియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ విధంగా ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 105 పరుగుల లీడ్ వచ్చింది. 105 పరుగుల లీడ్ అంటే మంచి లీడే, భారీ లీడే అని చెప్పాలి. ఆ తర్వాత అంటే 105 పరుగుల లీడ్ తోటి రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు బుమ్రా, సిరాజ్ల ధాటికి టపటపా వికెట్లను కోల్పోయింది. వాస్తవానికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డరు ఒక రకంగా ఇండియన్ టాప్ ఆర్డర్ లాగా కుప్పగులిందని చెప్పాలి, ఒక లబుషేన్ తప్ప. ఒక దశలో అయితే ఆస్ట్రేలియా 91 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు ఊపు చూస్తుంటుంటే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అవుతుంది అని అనిపించింది. అయితే లబుషేన్ మాత్రము ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ తను మాత్రము మరోవైపు వికెట్ల వద్ద పాతుకుపోయి పరుగులు సాధించాడు. కెప్టెన్ కమిన్స్తో కలిపి 7వ వికెట్కు 57 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కొద్ది వ్యవధిలో ఆస్ట్రేలియా మరో 3 వికెట్లను కోల్పోయింది. అంటే 173 పరుగులకే ఆస్ట్రేలియా 9 వికెట్లను కోల్పోయింది. క్రీజ్లో 10వ నెంబర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి నాథన్ లయన్, తర్వాత 11వ నెంబర్లో బ్యాటింగ్ వచ్చిన అంటే 11వ నెంబర్ అంటే చివరి స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బోలాండ్ ఉన్నారు. మహా అయితే వీరిద్దరు కలిసి 5-10 పరుగులు జోడిస్తారేమో అనుకున్నారు. అంటే ఏంది, ఆస్ట్రేలియా జట్టు మహా అయితే ఇంకొక అంటే 173 అంటే 183 పరుగులకు ఆల్అవుట్ అవుతుందేమో అని చెప్పేసి భావించారు భారత అభిమానులందరూ. కానీ చివరి వికెట్కు వారిద్దరు కలిసి ఏకంగా 110 బంతులను ఎదుర్కొని 55 పరుగులు జోడించి ఇంకా నాటౌట్గానే నిలిచారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్నువిరిచినటువంటి భారత బౌలర్లు ఈ చివరి వికెట్ను పడగొట్టలేక చతికిలపడ్డారు. 11వ నెంబర్లో అంటే చివరి స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి బోలాండ్ ఏకంగా 65 బంతులు ఆడి 10 పరుగులతోటి నాటౌట్గా నిల్చున్నాడంటే ఎంత పట్టుదలతో ఆడాడో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ప్రస్తుతము ఆస్ట్రేలియా 333 పరుగుల లీడింగ్లో ఉంది. మరి రేపు ఈ చివరి జోడి ఎన్ని పరుగులను జోడిస్తుందో చూడాలి. ఒకవేళ ఇండియా విజయ లక్ష్యం ఒకవేళ 350 పరుగులు అయితే మరి మన భారత బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ధైర్యంతో ఛేదిస్తారా, లేక పట్టుదలతో ఆడి డ్రా చేస్తారా, లేక చేతులిచ్చేసి చతికిలపడి మ్యాచ్ను వాళ్ళకు సమర్పిస్తారా చూడాలి. ఇక 4వ రోజు ఆటలోని హైలైట్స్ ఏంటంటే 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి 4వ రోజు ఉదయం ఆటను కొనసాగించినటువంటి ఇండియా మరో 11 పరుగులను జోడించి చివరి వికెట్ను కోల్పోయింది. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డి మరిన్ని పరుగులు సాధించేవాడే. అయితే అక్కడ ఉన్నది సిరాజ్ కాబట్టి సిరాజ్ వికెట్ పడినట్లయితే భారత్ ఆల్అవుట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా తనే స్ట్రైకింగ్ ఉంచుకొని భారీ షాట్లకు పోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ క్రమంలో అవుట్ అయ్యాడు. గతంలో కూడా చివరిలో టైలెండర్ బ్యాటర్లను పెట్టుకొని నితీష్ కుమార్ రెడ్డి అదే పనిచేశాడు కదా, ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. ఆ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు. లేదంటే మరిన్ని వికెట్లు ఉన్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి భారీ పరుగులు చేసేవాడు. సో ఏదేమైనప్పటికీ చివరి వికెట్ రూపంలో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆల్అవుట్ అయిన విషయం తెలిసింది కదా. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 105 పరుగుల కీలకమైనటువంటి లీడ్ లభించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు, నాథన్ లయన్ 3 వికెట్లు, వీళ్ళు ముగ్గురు కూడా తలా 3 వికెట్లు తీశారు. ఒక బ్యాటరు రన్అట్ కట్టడం జరిగింది. ఆ తర్వాత 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఈ సిరీస్ తోటే అంతర్జాతీయ అంటే ఈ మ్యాచ్ తోటే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినటువంటి ఆస్ట్రేలియా ఓపెనర్ శామ్ కోన్స్టస్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ తోటి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రాను సైతము అద్భుతంగా ఎదుర్కొని 4 సిక్సర్లతోటి బుమ్రాను సైతం బెంబేలెత్తించాడు శామ్ కోన్స్టస్. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రము బుమ్రా ముందు అతడి పప్పులు ఉడకలేదు, అతడి ఆట సాగలేదు. వికెట్ల వేట మొదలుపెట్టినటువంటి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి అంటే రెండో ఇన్నింగ్స్లో మాత్రము శామ్ కోన్స్టస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మెరుపు వేగంతో బంతి ఎలా వచ్చిందో అర్థం కాక శామ్ కోన్స్టస్ కాసేపు షాక్లో ఉండిపోయాడు.
అనంతరం చేసేది లేక వెళ్ళిపోయాడు. మెల్లగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు శామ్ కోన్స్టస్. అంటే మొదటి ఇన్నింగ్స్లో బుమ్రా పైన ఆధిపత్యం చెలాయించినటువంటి కోన్స్టస్ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ అంటే ఏమిటో తెలిసొచ్చింది. దీంతో 20 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, వన్ డౌన్ బ్యాటరు మార్నస్ లబుషేను నిదానంగా బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లకు వికెట్ ఇవ్వకూడదనేటటువంటి లక్ష్యంతో వారిద్దరూ బ్యాటింగ్ చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయినటువంటి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజు రెండో ఇన్నింగ్స్లో మాత్రము వికెట్ల ఖాతా తెరిచాడు. అద్భుతమైనటువంటి బంతితోటి ఉస్మాన్ ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా 21 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 43 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత లబుషేను, స్టీవ్ స్మిత్ వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను కొనసాగించారు. ఇద్దరు కలిసి పట్టుదలతోటి ఆడి 83 బంతుల్లో 37 పరుగులు జోడించారు. ఆ స్థితిలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ 13 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినటువంటి ట్రావిస్ హెడ్ ఈసారి కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ కాగా, మిచెల్ మార్ష్ మరోసారి తన వైఫల్యాన్ని చాటు చూపుతూ డక్అవుట్ అయ్యాడు. వాళ్ళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మార్నస్ లబుషేన్కు జతగలిసినటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లబుషేను తర్వాత ప్యాట్ కమిన్స్ ఇద్దరు కలిసి 7వ వికెట్కు హాఫ్ సెంచరీ అంటే దాదాపుగా 57 పరుగులను జోడించారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు లబుషేన్ మాత్రము అద్భుతంగా నిలదొక్కుని ఆడటం జరిగింది. సో లబుషేను ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ వీరిద్దరు కూడా అడపాదడపా షాట్లు కొడుతూ వికెట్ల వద్ద పాతుకుపోయి మరి 7వ వికెట్కు ఏకంగా 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 70 పరుగులు చేసినటువంటి మార్నస్ లబుషేను అవుట్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఆస్ట్రేలియా 148 పరుగులకు 148 పరుగుల వద్ద 7 వికెట్ను కోల్పోయింది. ఆ మరుక్షణమే కొద్దిసేపటికే మిచెల్ స్టార్కు, ప్యాట్ కమిన్స్ కూడా అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 173 పరుగులకు 9 వికెట్లను కోల్పోయింది. మహా అయితే ఇంకొక 5 పరుగులు చేస్తుందేమో ఆస్ట్రేలియా అనుకున్నారు. కానీ చివరి వికెట్కు నాథన్ లయన్, బోలాండ్ వీళ్ళిద్దరు కలిసి నిలదొక్కుని అద్భుతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించారని చెప్పాలి. సో అంటే చివరి వరుసలో అంటే 10వ నెంబర్ 11వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చినటువంటి నాథన్ లయన్, ఆ తర్వాత బోలాండ్ వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ శక్తికి మించి మరి ఆస్ట్రేలియాకు అండగా నిలవడం జరిగింది. నాథన్ లయన్ 54 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 41 పరుగులు చేస్తే బోలాండ్ మాత్రము 65 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నాథన్ లయన్కు అండగా నిలవడం జరిగింది. సో వీరిద్దరు కలిసి చివరి వికెట్కు ఇప్పటికే 55 పరుగులను జోడించారు. 110 బంతులు ఎదుర్కొని 55 పరుగులు అంటే 50 స్ట్రైక్ రేట్ తోటి మరి వాళ్ళు ప్రస్తుతం ఆడుతున్నారు. సో ఆ విధంగా చివరి వికెట్కు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ వీళ్ళు జోడించడంతో ఆస్ట్రేలియా ప్రస్తుతము ఓవరాల్గా చూసినట్టయితే 333 పరుగుల లీడ్లో ఉంది. మరి రేపు వీళ్ళిద్దరు కలిసి మరిన్ని పరుగులు అంటే మరి ఎన్ని పరుగులు జోడిస్తారో మరి చెప్పలేము. మొత్తంగా చూస్తే ఇంకొక 10-20 పరుగులు జోడించినప్పటికీ ఇండియా ముందు 350 పరుగుల విజయ లక్ష్యాన్ని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ 350 పరుగుల విజయ లక్ష్యాన్ని మరి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో మరి ఛేదిస్తుందా లేదో చూడాలి. ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్స్కి ఇది అసలు శిశలైనటువంటి అగ్ని పరీక్ష అని చెప్పాలి. సో ఈ సిరీస్లో వాళ్ళు ఫామ్లోకి రాణించడానికి ఇది చివరి అవకాశంగా మనం భావించవచ్చు. సో మనం స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే సో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో నిన్న ఓవర్ నైట్ బ్యాటర్స్ నాట్అవుట్గా ఉన్నటువంటి బ్యాటర్స్ నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సిరాజ్ కదా. సో నితీష్ కుమార్ రెడ్డి 189 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 1 సిక్సర్ తోటి 114 పరుగులు చేసి చివరికి నాథన్ లయన్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ రూపంలో అవుట్ కావడం జరిగింది. ఇక సిరాజు 15 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. దీంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 119.3 ఓవర్లలో 369 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లో చూసినట్లయితే ముగ్గురు తలా 3 వికెట్లు తీశారు. కమిన్స్, బోలాండ్, నాథన్ లయన్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక మిచెల్ స్టార్క్ కానీ, ఆ తర్వాత మిచెల్ మార్ష్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ వికెట్లేమీ తీయలేదు. సో ఆ తర్వాత 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ శామ్ కోన్స్టస్ 18 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఉస్మాన్ ఖవాజా 65 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 21 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మార్నస్ లబుషేన్ ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా
సెకండ్ ఇన్నింగ్స్కు వెన్నుముకగా నిలిచినటువంటి లబుషేను 139 బంతులు ఎదుర్కొని కేవలం 3 ఫోర్లతోటి 70 పరుగులు చేసి చివరికి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్టీవెన్ స్మిత్ తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవెన్ స్మిత్ ఈ రెండో ఇన్నింగ్స్లో 41 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 13 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్ ఈ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినటువంటి ట్రావిస్ హెడ్ ఈ రెండవ ఇన్నింగ్స్లో కేవలం 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 7 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కాగా కెప్టెన్ కమిన్స్ 90 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటే 41 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ స్టార్క్ 13 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి రన్అట్ కాగా నేథన్ లయన్ 54 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరి నెంబర్ బ్యాటర్ అయినటువంటి బోలాండ్ 65 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో ఆ విధంగా 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆ విధంగా ఆస్ట్రేలియా ప్రస్తుతము 333 పరుగుల లీడ్లో ఉంది. ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మరోసారి జస్ప్రీత్ బుమ్రానే ఈ సిరీస్లో ప్రతి మ్యాచ్లో ప్రతి ఇన్నింగ్స్లో ఇండియాకు ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు ఈ ఇన్నింగ్స్లో కూడా. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైనటువంటి మహమ్మద్ సిరాజ్ మాత్రము ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి కాస్తంత విమర్శకులకు సమాధానం చెప్పినట్టుగా చెప్పుకోవాలి. ఇక రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. సో మిగతా బౌలర్లు పెద్దగా వికెట్లు ఏమి తీయలేదు. ఆకాశ్దీప్ ఏమి తీయలేదు, 0. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా వికెట్ తీయలేదు. వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు ఏమీ తీయలేదు. సో ఇది బాక్సింగ్ డే టెస్టులోని 4వ రోజు ఆటలోని విశేషాలు. ఇక రేపు అంటే 5వ రోజు ఆటకు చివరి రోజు. సో 5వ రోజు కూడా ఆట చాలా ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియా ముందు ఆస్ట్రేలియా ఎంత విజయ లక్ష్యాన్ని ఉంచుతుంది మనం 350 పరుగుల విజయ లక్ష్యము కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. రేపు మరి ఆ విజయ లక్ష్యాన్ని ఇండియా ధైర్యంగా ఛేదిస్తుందా, లేదా ఆ పట్టుదలతోటి ఆడి మ్యాచ్ను డ్రా చేసుకుంటుందా, లేదా చేతులెత్తేసి చతికిలపడి మ్యాచ్ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంటుందా చూడాలి.